ఈ బస్సు 311A సింధియా నుండి చోడవరం వెళ్తుంది. అయితే మెయిన్ బ్లాక్ టాప్ రోడ్ ఉందో ఈ బ్లాక్ టాప్ రోడ్ కానుకొని ఇలా స్ట్రైట్ గా 1 km డిస్టెన్స్ వెళ్తే అమృతపురం వస్తుందండి. అక్కడ ట్రై జంక్షన్ వస్తుంది. అంటే మనకి రాయ్పూర్ హైవే, శీలానగర్ నుండి సబ్బవరం కనెక్ట్ అయ్యే 10 లైన్స్ హైవే. అలాగే కొంచెం ముందుకి ఇక్కడ నుంచి ఒక 50 మీటర్లు వెళ్తే అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక 100 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఈ ఏరియాని ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ వస్తుందని అయితే నేను చెప్పగలను. సో అలాంటిది ఎక్కడో లూప్ లైన్లో కాకుండా ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి మెయిన్ బస్సులు తిరిగే మెయిన్ రోడ్డుకి ఆనుకొని చూడండి, ఇది లేఅవుట్ వేయబోతున్నారు. టోటల్గా 28 ఎకరాలు ఇది. చూడండి, ఇది లేఅవుట్ ఇంకా స్టార్టింగ్లో ఉంది. ఆల్రెడీ పెగ్ మార్క్స్ వచ్చేసాయి. ఓకేనా, ఇది ఉడా లేఅవుట్. లోపలన్నీ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు వస్తాయి. ఇక్కడ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకునే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకు ఒక కాలువ కనిపిస్తుంది కదండి, ఇది రైవాడ కాలువ అనమాట. రైవాడ నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎక్కడికంటే సిటీలోకి వెళ్తుందండి, డ్రింకింగ్ వాటర్ ఇది. ఈ ఎలక్ట్రికల్ పోల్ కాకుండా అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ కనిపిస్తుంది చూసారా, అది 100 అడుగుల రోడ్ అండి. మనకి శీలానగర్ నుండి సబ్బవరం వచ్చే 10 లైన్స్ హైవేకి అది కనెక్ట్ అవ్వబోతుంది. ఈ లేఅవుట్కి ఆ 100 ఫీట్ రోడ్డు కేవలం ఒక 50 మీటర్లు అండి. జస్ట్ ఇలా వెళ్ళి అలా లెఫ్ట్ తిరిగితే వస్తుంది. ఓకేనా, చూడండి డెవలప్మెంట్ల పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్లు. దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా ఎక్స్పెండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే అది ఒక 100 ఫీట్ రోడ్డు. అలాగే ఇక్కడ నుంచి కేవలం ఒక 1 km ముందుకు వెళ్తే అమృతపురం జంక్షన్ వస్తుందండి. అమృతపురం జంక్షన్ దగ్గర మనకి శీలానగర్ నుండి సబ్బవరం వచ్చే 10 లైన్స్ హైవే కనెక్ట్ అవుతుంది. అలాగే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా అక్కడే కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ 100 ఫీట్ ఎక్స్టెన్షన్ రోడ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇంత మంచి డెవలప్మెంట్లు అనేవి ఓకేనా ఈ ఏరియాలో వస్తుంది. రాబోయే ఒక 5 నుంచి 7 సంవత్సరాల్లో ఈ ఏరియా లుక్, డెవలప్మెంట్లు, ప్రైసెస్ అన్నీ చాలా బాగా గ్రో అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఓకేనా ఊరికి అటాచ్డ్గా మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న లేఅవుట్లు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ అయినా వస్తాయి. లేదంటే ఇల్లు కట్టుకుని ఉంటే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా పీస్ఫుల్ ఏరియా అండి. ఇది ఉడా లేఅవుట్స్ కాబట్టి నార్మల్గా ఉడా లేఅవుట్లు అన్నింటికి వచ్చే ఎమ్యూనిటీస్ ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తారు. లోపల 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు వస్తాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. సో ఇవన్నీ కామనే. ఓకేనా, అయితే ఇందులో ప్రజెంట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 15,000 చెప్తున్నారండి, తగ్గించేస్తారు. ఓకేనా, ఇందులో ప్లాట్ సైజెస్ స్టార్టింగ్లో అయితే మీకు 90 గజాల నుండి 266 గజాల మధ్యలో దొరకొచ్చండి. ఇది ఓవరాల్గా వీడియో. ఓకేనా, మంచి రిజల్ట్స్ కోసం మంచి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అని అంటే మీరే ఆలోచించండి. ఇంత పెద్ద హ్యూజ్ గ్రోత్ అనేది ఇక్కడ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్లో పెడతాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.